1987 సంవత్సరంలో అన్నవరం కొండపై జరిగిన యథార్థ సంఘటన. శ్రీవారి వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగింది. ఆ కాలంలో ఇప్పటిలా రోడ్లు, లైట్లు, ఫోన్లు ఏమీ లేవు. కొండపైకి వెళ్ళాలంటే అడవిదారులే. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. చాలా పేదవాడు. రోజు కూలి చేస్తేనే గాని పొట్ట గడవదు. భార్య లక్ష్మి, ఒక చిన్న కొడుకు. కానీ ఎంత కష్టం వచ్చినా ప్రతి శనివారం అన్నవరం స్వామిని దర్శించుకోవటం మాత్రం మానేవాడు కాదు. ఒకరోజు రామయ్య కొడుక్కి తీవ్ర జ్వరం వచ్చింది. కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడు. లక్ష్మి భయంతో ఏడుస్తూ ఏమైనా చేసి మన బాబుని కాపాడు అంది. కానీ గ్రామంలో డాక్టర్ లేడు. అతని దగ్గర డబ్బు లేదు. రామయ్య దేవుడి ఫోటో ముందు కూర్చొని, నా బిడ్డ బ్రతికితే నేను జీవితాంతం నీ సేవ చేస్తా అని చేతులు జోడించాడు. ఆ రాత్రి బాబుకి ఊపిరి ఆడకపోవడంతో రామయ్య భయపడ్డాడు. వెంటనే బాబుని భుజం మీద వేసుకొని అన్నవరం కొండ దారి పట్టాడు. రాత్రి 12 గంటల, చుట్టూ చీకటి, భారీ వర్షం, మెరుపులు, అడవిలో విచిత్రమైన శబ్దాలు. లక్ష్మి వెనకాల ఏడుస్తూ వస్తుంది. రామయ్య, సత్యదేవ, నా బిడ్డను కాపాడు అంటూ ఏడుస్తున్నాడు. కొండ మధ్యలో ఒక పెద్ద చెట్టు దగ్గర తెల్ల బట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు కనిపించాడు. ఆయన చేతిలో ఒక చిన్న నూనె దీపం ఉంది. ఆ వృద్ధుడు రామయ్య దగ్గరికి వచ్చి, ఎందుకు భయపడుతున్నావు నాయన అన్నాడు. రామయ్య ఏడుస్తూ జరిగినదంతా చెప్పాడు. ఆ వృద్ధుడు బాబు దింగిపోయిన చెయ్యి పెట్టి, స్వామిని నమ్ము, కొండపైకి వెళ్ళు, నీ బిడ్డకి ఏమీ కాదు అన్నాడు. ఆ మాటలు విన్నాక రామయ్యకు తెలియని ధైర్యం వచ్చింది. ఉదయం అయ్యేసరికి కొండపైకి చేరుకున్నారు. గుడి గంటలు మోగుతున్నాయి. రామయ్య బిడ్డను తీసుకొని గర్భగుడి ముందు కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అర్చకుడు వచ్చి ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం బాబుకి తినిపించగానే కొన్ని గంటలు తెరవని చిన్నారి కళ్ళు తెరిచాడు. లక్ష్మి ఆనందంతో నేలపై పడి ఏడ్చేసింది. రామయ్య వెంటనే ఆ వృద్ధుణ్ణి వెతకటం మొదలు పెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతను అర్చకుడికి జరిగినదంతా చెప్పాడు. అర్చకుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. తర్వాత దేవాలయంలో ఉన్న ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసిన రామయ్య షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, నిన్న రాత్రి కనిపించిన వ్యక్తి ఇద్దరు ఒకటే. అర్చకుడు చెప్పాడు, ఈయన ఈ దేవాలయంలో సేవ చేసిన భక్తుడు. 20 సంవత్సరాల క్రితమే చనిపోయారు అని. రామయ్య కళ్ళలో నీళ్లు. అతను గుడి ముందు మోకాళ్లపై కూర్చొని, స్వామి, నువ్వు వచ్చి మా బిడ్డను కాపాడావా అని ఏడ్చేశాడు. ఆ రోజు తర్వాత రామయ్య జీవితమే మారిపోయింది. ప్రతిరోజు దేవాలయంలో సేవ చేయటం మొదలుపెట్టాడు. గ్రామం వాళ్ళు ఇప్పటికీ ఒక మాట చెప్తుంటారు, భక్తి నిజంగా ఉంటే దేవుడు ఎవరో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు అని. చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.